పూజ సమయంలో దీపం ఆరిపోవడం. గాలి లేకపోయినా దీపం తనంతట అదిగా ఆరిపోతే అది కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని సూచన. అటువంటి సందర్భంలో వెంటనే ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ మళ్లీ దీపం వెలిగించి దోషాన్ని నివారించుకోండి. దీపపు వత్తి పూర్తిగా కాలి బూడిదైపోవడం. దీపపు వత్తి చివర మిగలకుండా పూర్తిగా కాలి బూడిదైతే మీ ఇంటపై దేవుని సంపూర్ణ ఆశీర్వాదం ఉందని మరియు మీ సంకల్పాలు త్వరలోనే నెరవేరుతాయని అర్థం. బల్లి మరియు నల్లచీమలు. పూజగదిలో బల్లి కనిపిస్తే అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాగే హఠాత్తుగా నల్లచీమల సమూహం కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని మరియు శ్రీమంతులవుతారని సంకేతం. కాకిరాక. కాకులను పితృదేవతల స్వరూపంగా భావిస్తారు. ప్రతిరోజూ మీ ఇంటి ముందు కాకి వచ్చి అరుస్తోంటే లేదా ఆహారం కోసం వేచి చూస్తోంటే దానికి అన్నం లేదా రొట్టె పెట్టండి. దీనివల్ల పితృదేవతల మరియు దేవతల